చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిందో లేదో రైతుల కష్టాలు మొదలయ్యాయి. వేసవిలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆ తర్వాత చెరుకు రైతులకు హ్యాండ్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. మొన్న తుఫాన్లకు వరి పూర్తిగా నేల కొరిగితే సగం మందికి పైగా నష్టపరిహారమే అందలేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. ఒకవైపు రైతు భరోసా కేంద్రాలు మూతపడి, మరోవైపు సమాధానం చెప్పే అధికారులు కనిపించక చంద్రబాబు హయాంలో రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పుడు అరటి రైతుల వంతు వచ్చింది. రాష్ట్రంలో పూర్తిగా సంక్షోభంలో పడిన అరటి రైతుల వెతలపై సాక్షి బిగ్ స్టోరీ. కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన పంటను అదే రైతు ట్రాక్టర్తో దున్నేస్తున్నాడు. కన్నబిడ్డలా పెంచిన తోటను తన చేతులతోనే తుంచేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో అరటి రైతు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్నాడు. ఏపీలో ఏ పంటను సాగు చేసినా ఆ రైతు రోడ్డున పడటమే తప్ప కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వ పెద్దలకు కనీసం జాలి కూడా కలగటం లేదు. ముఖ్యంగా అరటి తోటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కువగా రాయలసీమలో అరటి పంట సాగవుతుంది. కడప, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో ఎక్కువగా రైతులు అరటి పంట సాగు చేస్తూ ఉంటారు. కానీ చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవటం, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం, ఎగుమతులు కూడా నిలిచిపోవటంతో అరటి రైతు పూర్తిగా దివాలా తీశాడు. మద్దతు ధర మాట దేవుడెరుగు, కనీసం వారికి పరిహారం ఇచ్చి ఆదుకునే పాపన కూడా ప్రభుత్వ పెద్దలు పోలేదు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ ఆలోచనే చేయటం లేదు. కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నం చేయటం లేదు. దీంతో సరైన రేటు రాక కష్టపడి పండించిన అరటి పంటను రైతులు తమ చేతులతో తామే ధ్వంసం చేస్తున్నారు. కష్టపడి కన్న బిడ్డల్లా పెంచుకున్న తోటను రైతులు తమ చేతులతోనే నరికేస్తున్నారంటే వారి కడుపు కోత ఎలా ఉంటుందో చంద్రబాబు సర్కార్కు అస్సలు అర్థం కావటం లేదు. వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఏ పల్లెకు వెళ్లినా అరటి రైతుల ఆవేదన వర్ణనాతీతం. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన అరటి పంటను కొనేవాళ్లు లేక ఊరు శివార్లలో పారబోస్తున్నారు. గతంలో రాయలసీమ నుంచి ఇతర దేశాలకు అరటి ఎగుమతయ్యేది. కేవలం అరటి పంట ఎగుమతి కోసం తాడిపత్రి నుంచి ప్రత్యేక రైలు నడిపించారు. అలా సరుకు ముంబైకి, అట్నుంచి అటు విదేశాలకు ఎగుమతయ్యేది. భారీ లాభాలతో రైతు కుటుంబం సంతోషంగా ఉండేది. కష్టపడి పండించిన పంటకు మంచి ధర వచ్చిందనే తృప్తి రైతు కళ్ళల్లో కనిపించేది. కానీ ఇప్పుడు అదే రైతు కంట కన్నీరు కనిపిస్తోంది. కష్టపడి పండించిన పంటను పశువులకు, మేకలకు ఆహారంగా పడేస్తున్న దయనీయ దుస్థితి. మొన్నటి మోంతా తుఫానుకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అరటి తోట ధ్వంసమైంది. అది ప్రకృతి విపత్తు. మిగిలిన అరాకొర పంటను ఇప్పుడు రైతు తన చేతులతో నేలమట్టం చేస్తున్నాడు. మొన్న ప్రకృతి కన్నెర చేస్తే ఇప్పుడు చంద్రబాబు అరటి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు వ్యవసాయం ఒక పండగ. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కేది రైతుకే. దురదృష్టవశాత్తు ప్రకృతి విపత్తులతో పంట నష్టం వాటిల్లితే జగన్ ఉన్నారనే భరోసా రైతుల్లో ఉండేది. రైతు భరోసా కేంద్రాలను స్థాపించి రైతన్నలను అన్ని విధాలుగా ఆదుకున్నారు వైఎస్ జగన్. పంట పండితే గిట్టుబాటు ధర, పంట నష్టపోతే పరిహారం, బీమా, ఇలా రైతులకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. అరటి రైతుల రూపంలో అవి ఈ సీజన్లో కూడా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో అరటి రైతులు ఎప్పుడూ కష్టపడలేదు. ఆ 5 ఏళ్లు రైతులకు స్వర్ణ యుగం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. వ్యాపారులు అరటి తోటల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. దీంతో దళారులు చొరబడుతున్నారు. టన్నుకు 1000 రూపాయల లోపే రేటు చెబుతున్నారు. కొన్ని చోట్ల మరీ దారుణంగా టన్నుకు 500 రూపాయలు చెబుతున్నారు. రీటైల్ మార్కెట్లో డజన్ అరటి పండ్లు మినిమం 50 రూపాయలుంది. అలాంటిది టన్ను 500 రూపాయలు చెబుతున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెడితే 15,000 రూపాయలు రావటం కష్టంగా మారింది. కూలీల ఖర్చులు కూడా చేతికి అందటం లేదు. దీంతో అరటి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నాకు కనీసం అంటే 15 ఎకరాల అరటి తోట ఉంది. కేజీ ఇప్పుడు 3 రూపాయలు అంటే టన్ను 3,000 రూపాయలు. గతంలో 23 రూపాయలు అంటే 23,000 టన్ను ఉండే. ఇప్పుడు చూస్తే 2 రూపాయలు 3 రూపాయలు అని కూడా వ్యాపారస్తు రావడం లేదు. ఏమైనా డిమాండ్ చేస్తే ఊరువే తోటలోకి వచ్చిన పనులు ఎన్నికి వెళ్ళిపోతున్నారు. అనంతపురం జిల్లాలో 40,000 ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు 80,000 నుంచి 1,50,000 పెట్టుబడులు పెట్టారు. దేవుడి దయతో పంట బాగా పండిందనుకున్నారు. కానీ చంద్రబాబు దయ మాత్రం దక్కలేదు. ఒక్కసారిగా రేటు 1000కి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నేను ఎకరాకు 1,30,000 1,40,000 పెట్టి పెట్టినా.
దానికి పోతే వచ్చి 50,000 40,000 వస్తుంది, మిగతా డబ్బంతా లాసే. ఈ విధంగా నష్టపోతున్నారు రైతులు. దాని నుంచి తెచ్చిన పెట్టుబడి అంతా అప్పు తెచ్చినవా లేకపోతే అప్పే రూపాయన 2 రూపాయలు అప్పు చేయడం, తెచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళకి కట్టడం, మళ్ళీ పోయి తెచ్చుకోవడం. ఈ విధంగా ఇదే రైతు సమస్య జరిగిపోతుంది. కానీ కాలం ముందుకు వచ్చే పరిస్థితులు ఈ టైంలో కనపడలేదు. నేను కూడా 10 ఎకరాలు అరటి చెట్టు పెట్టినాను, కనీసం ఒక 2 ఎకరాలు మాత్రం నిలబడింది. అది కూడా ఇప్పుడు కొట్టుకుంటే 4 రూపాయలు 5 రూపాయలతో కొడుతున్నారు కాయలు. వైఎస్ జగన్ హయాంలో ఇదే అరటి పంట టన్నుకు 25,000 రూపాయలు పలికింది. 2023లో ఒక టైంలో టన్నుకు గరిష్టంగా 30,000 రూపాయలు కూడా అందుకున్నారు రైతులు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో టన్నుకు 1,000 రూపాయలు. కూటమి పాలనలో రైతులు ఎంత కష్టపడుతున్నారో చెప్పడానికి ఈ అంకెలు చాలు. దళారులకు అడ్డుకట్ట వేయడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైంది. రైతుల నుంచి కేజీ రూపాయికి కొని మార్కెట్లో 30 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ 3 నెలల నుంచి పూర్తిగా ధర పడిపోయింది. దానికి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేవు. ప్రభుత్వం ఇటువైపు చూడనట్టుందో లేకుంటే వాళ్ళు ఎవరు రైతులను ఆదుకోవాలనుకున్నారో లేదో కూడా తెలియలే. ఇప్పుడు ఈ మామూలు రైతు పరిస్థితి ఆత్మహత్య తప్ప రెండోది ఏం లేదు అనే కాడ ఆలోచన చేస్తున్నారు రైతులు. ఎక్కడ కూర్చున్నా కూడా ఏం చేస్తామరా అంటే ఏముందిరా సావడం తప్ప మనకి ఏమైనా ఉందా, ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందేమో అని చెప్పి ప్రభుత్వం దిక్కు చూచారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 20,231 ఎకరాలలో అరటి సాగులో ఉంది. పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాశీనాయన, మైదుకూరు మండలాల్లో సుమారు 16,000 ఎకరాలలో పంట చేశారు. ఈసారి అంచనాలకు తగ్గట్లు దిగుబడులున్నా పంటను అమ్మలేని దుస్థితి. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేదని వ్యాపారులు ఏవేవో కట్టుకథలు చెబుతున్నారు. రైతుల దయనీయ పరిస్థితిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రాష్ట్రం రైతులది. ఏమైనా మీ పరిపాలనలో అనుమానం వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, లేక సపోర్టివ్ ప్రైస్ ఏంటి నేర్చుకోండి. అక్కడికి మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొలం దగ్గరే రైతుని మేలు చేశాడో, పొలం దగ్గరే కొన్నాడో, ఎలా రైతులకి రైతు కేంద్రాల ద్వారా సాయం చేశాడో నేర్చుకోండి. రైతు గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం. అరటి రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిన నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ముందుకొచ్చారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రైతుకు అండగా నిలిచేది కేవలం జగన్ ఒక్కరే. తాజాగా 3 రోజుల పులివెందుల పర్యటనలో జగన్ అరటి రైతులను పరామర్శించబోతున్నారు. అరటి తోటలని స్వయంగా పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ముఖంలో కళ ఉండదు. ఎందుకంటే పండించేటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు. మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలి కబుర్లు చెప్తున్నాడు. రైతులకు గత ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది, అది తీసేసాం. ఇప్పుడు తుఫాన్లు 2-3 వచ్చిన తర్వాత ఎక్కడన్నా ₹1 అందించావు రైతులకి? ఏది కూడా చేయకుండా కేవలం గాలి కబుర్ల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది. గతంలో కూడా పులివెందుల ప్రాంతంలో దెబ్బతిన్న అరటి పంటలను స్వయంగా పరిశీలించిన జగన్ బాధిత రైతులకు సొంతంగా పరిహారం అందించారు. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకునే నేపథ్యంలో పార్టీ తరఫున కొంత సాయం అందించారు. కానీ అధికారంలో ఉన్న చంద్రబాబు మాత్రం కనీసం రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలో ఒక్క అరటి రైతుల పరిస్థితి కాదు, ఏ పంట సాగు చేసిన రైతు పరిస్థితి బాగాలేదు. ధాన్యం, మిర్చి, పత్తి, మొక్కజొన్న, కోకో, మామిడి, టమాటా, ఉల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పంట సాగు చేసినా రోడ్డున పడటమే తప్ప పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందొచ్చిన పరిస్థితి లేదు. దీంతో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. తుఫాను వస్తే పరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం నష్టపరిహారం అంచనాలైనా కరెక్ట్గా వేస్తున్నారా అంటే అది లేదు. ఈ క్రాప్ విధానమూ లేదు, పంటల బీమా సౌకర్యమూ లేదు, రైతు భరోసా కేంద్రాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు సర్కారు రైతులపై చూపిస్తున్న నిర్లక్ష్యం అంతా ఇంత కాదు. ఏపీలో చంద్రబాబు పుణ్యమా అనే రైతుతో పాటు రైతు కుటుంబాలన్నీ పూర్తిగా రోడ్డున పడ్డాయి. ధాన్యం, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, మామిడి, టమాటా, ఉల్లి, అరటి ఇలా ఏ పంట పండించినా కూడా దేనికి గిట్టుబాటు ధర లేక చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోక రైతన్న తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయాడు. అసలు చంద్రబాబు పాలన అంటేనే రైతులకు కష్టాలు, నష్టాలే. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి రైతన్నల ఓట్లు దండుకోవటం,
అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోకపోవటం చంద్రబాబుకు సర్వసాధారణమైన విషయం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమలైన రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. 2 ఏళ్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్నది కాకుండా ఏటా 20,000 రూపాయల చొప్పున 40,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా చంద్రబాబు కేవలం 10,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా 7 లక్షల మందికి కోత వేశారు. రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది చంద్రబాబు సర్కార్. జగన్ ప్రభుత్వంలోనే 5 ఏళ్లలో ఏనాడు రైతన్న క్యూలో నిలబడిన పరిస్థితి రాలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనాల కోసం క్యూ, సబ్సిడీ కోసం క్యూ, చివరికి యూరియా కోసం కూడా క్యూ కట్టాల్సిన దౌర్భాగ్యం. ఇంత చేసినా ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయము అందడం లేదు. రైతన్నకు ఆత్మహత్యలే శరణ్యం అయ్యే పరిస్థితులు తీసుకొచ్చారు. పత్తి రైతుల విషయానికొస్తే రాష్ట్రంలో పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ధరలు లేక చంద్రబాబు సర్కార్ ఆదుకోక పత్తి రైతులు నిలువునా మోసపోయారు. 3 తీతల పంట ఉన్నా గిట్టుబాటు ధర లేక పత్తి పంటను దున్నేస్తున్నారు. అటు తుఫాను పంట నష్టం అంచనాల్లో చంద్రబాబు సర్కార్ దారుణంగా కోత విధిస్తోంది. పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. చివరికి 3,912 ఎకరాల్లోనే పంట నష్టం అంటూ దగా చేసింది. మిగిలిన పంటను తేమ శాతం, నాణ్యత పేరుతో సిసిఐ బయ్యర్లు తిరస్కరిస్తున్నారు. పత్తి రైతుకు ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు నష్టం జరుగుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇక వేరుశెనగ, శనగ రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. గిట్టుబాటు ధర రాకపోవడంతో లక్షలాది క్వింటాళ్ల శనగ నిల్వలు పేరుకుపోయాయి. కోల్డ్ స్టోరేజీల్లో మగ్గిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. ఇక కొబ్బరి ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్లో నెల వ్యవధిలో పచ్చి కొబ్బరి 1000 కాయల ధర 9,000 రూపాయల వరకు తగ్గింది. జగన్ ప్రభుత్వంలో 23 నుంచి 25,000 రూపాయలు పలికిన ధర ఇప్పుడు 9,000 ఉందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్. అందుకే ఆయన హయాంలో రైతన్న కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చారు. వారికి అడుగడుగునా అండగా నిలిచారు. ఆయన హయాంలో ఎలాంటి ప్రకృతి విపత్తు వచ్చినా జగన్ అండగా ఉన్నారు అనే భరోసా రైతులకు ఉండేది. కానీ నేడు చంద్రబాబు పాలనలో మచ్చుకైనా అది కనబడడం లేదు. జగన్ ప్రభుత్వం రైతుల కోసం గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా విత్తు నుంచి పంట అమ్మకం వరకు రైతులకు తోడుగా నిలిచింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను రైతులకు గ్రామంలోనే అందించింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతన్నలకు 34,288 కోట్ల రూపాయలు సాయంగా అందించింది. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేసింది. 2019 నుంచి 2023 మధ్య 54.55 లక్షల మంది రైతులకు బీమా కింద 7,802 కోట్ల రూపాయలు చెల్లించారు. ప్రీమియం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఉచిత విద్యుత్ అమలుకు ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్ను అందించింది. 0 వడ్డీ పంట రుణాలు అందించింది. సీజన్ ముగిసే లోపే ఇన్పుట్ సబ్సిడీని రైతన్నలకు అందించింది. ధాన్యం కొనుగోలులో ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంది. ఇలా అనేక రకాలుగా రైతును చేయి పట్టి నడిపించేలా జగన్ పాలన సాగింది. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తూ 5 ఏళ్లలో మొత్తంగా 1,84,567 కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ చంద్రబాబు రాకతో నాశనమయ్యాయి. ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాత అంటే అందరికీ ప్రేమే. వారి కష్టాల్ని చూసి చెలించని వారు ఉండరు. కానీ దేశంలో రైతులంటే ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి ఒకే ఒకరున్నారు. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవసాయం దండగా అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. అప్పట్లో తన మనసులో మాట పుస్తకంలో చాలా స్పష్టంగా రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రోత్సహిస్తానని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చెబితే ఆ కరెంటు తీగల మీద దుస్తులు ఆరేసుకోవాలంటూ వేళాకోలమాడిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబు పాలన వచ్చిందంటే రాష్ట్రంలో రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఇప్పుడు మరోసారి అలాంటి రోజులే వచ్చాయి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అరటి సాగుకు ఎకరాకు 1,50,000 రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుంటే చేతికి కూలీ ఖర్చులు కూడా రావట్లేదు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలో అరటి రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత ఆక్రందన పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ప్రత్యేకించి అనంతపురం జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గాల్లో అరటి సాగు రైతులను పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వ నేతలు. ప్రత్యేకించి ఈ యొక్క అరటి రైతుల ఆక్రందన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అరటి రైతుల కష్టాలకు సంబంధించి ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు? పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ అరటి పరిస్థితి అయితే చాలా అధ్వాన్నంగా ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో దాదాపు అంటే 20-25 సంవత్సరాల నుంచి అరటేస్తున్నారు. అరటేస్తున్నప్పటికీ ఎప్పటికీ ఇంత 2000, 3000 అనేది ఈ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ అరటే కాదు, ఎట్లుందంటే పరిస్థితి, మేము మా ఏరియాలో ఎక్కువ ఉల్లి వేస్తాం. ఉల్లి పరిస్థితి ఎట్లుందంటే దాదాపు 300 క్వింటాల్ అంటే 3 రూపాయలు, ఒక్కొక్క కేజీ 3 రూపాయలు. దానికి పెరిగి కోసే డబ్బులు కూడా రావు. బత్తాయి ఎంట పోతే బత్తాయి 6 రూపాయలు, 7 రూపాయలు. గత ప్రభుత్వం అయితే 1,00,000 రూపాయల వరకు కూడా అమ్మినాయి. టన్ను బత్తాయి 1,00,000 రూపాయల వరకు అమ్మినాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా దారుణంగా ప్రతి ఒక్కటి నష్టమే. ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు మేలు జరగడం లేదు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ విధంగా చూడాలంటారు ఈరోజు? కరోనా టైంలో నష్టపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తర్వాత 1 సంవత్సరానికి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినారు. మార్చి నెలలో జరిగినటువంటి ఒక నష్టపోయిన ఈ యొక్క అరటి రైతులకు కనీసం ప్రభుత్వ సహాయం అందలేదు. ఇప్పుడు చూస్తేనేమో ధర తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏ విధంగా చూడాలంటారు? అప్పుడు నాయి కూడా పడిపోయినాయి సార్, రాసుకున్నారు కానీ ఇంతవరకు కాంపెన్సేషన్ రాలేదు. నాయి కూడా ఒక 4 ఎకరాలు చెట్లు పడిపోయినాయి. ఈరోజు అరటి రైతుల ఆక్రందన పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేకుండా పోయింది. ప్రతి రైతు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి రైతు కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ యొక్క నిర్లక్ష్యం పట్ల? ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి రైతుకు ఆత్మహత్య శరణం అనిపించేదిగా ఉంది ఈ ప్రభుత్వం. చాలా కష్టకాలంలో రైతులు చాలా కూరకపోయినారు. ప్రతి ఒక్కరూ పెట్టుబడి, ఎందుకంటే పోయిన గత ప్రభుత్వంలో 20 నుంచి 30 వేల వరకు మార్కెట్ నడిచినప్పుడు రైతులు కూడా చాలా ఉత్సాహంగా అరటి సాగు ఎక్కువ చేసి పెట్టుబడులు కూడా భారీగా పెట్టేసి, ఎందుకంటే డబ్బులు వస్తాయని అందరికీ ఆశ ఉన్నది. కానీ ఈరోజు రైతులు దిగాలు పడిపోయినారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాదు, అరిటే కాదు, చీనీ అదే జరిగింది, ఉల్లి జరిగిపోయింది. మన ఈ ఏరియాలో వచ్చేసి మిరప అందరూ అండ్ల కొల్లం అయిపోయినారు. ఎవరు కూడా సంతోషకరంగా ఈ గవర్నమెంట్లో ఎవరు లేరు ఈ కూటమి ప్రభుత్వంలో. ఈరోజు రైతులు పెట్టుబడి పెట్టిన రైతులు ఒక ఎకరాకు వచ్చి 2 నుంచి 3 లక్షలు పెట్టుబడి పెట్టున్నారు. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం ప్రభుత్వం నుంచి సహాయం అందట్లేదు. ఏ విధంగా చూడాలమ్మా రైతుగా, ఒక మహిళా రైతుగా? మాది 3 ఎకరాలు సార్. ఇది 3 ఎకరాలకు 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు కొనేవాళ్ళు రాలేదు, దానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు లేదు. ఒకవేళ ఎత్తుకొని పోదురండి అన్నా కానీ మాకు గిట్టలేదు అంటున్నారు. మాగి పడిపోయి ఇందాల కానీ పందులు వచ్చి తినిపోతున్నాయి. ఎంత నష్టమైతుందో అంత నష్టాలలో ఉన్నాము. ఒక్క రైతు ఇట్లా నష్టపడుతున్నారని ఒక్కరు వచ్చి సహాయం చేసేవాళ్ళు లేరు మాకు. ఈరోజు అరటి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి కనీస సహాయం లేదు. ఏ విధంగా చూడాలి? నేను 5 ఎకరాలు పెట్టినా సార్. 5 ఎకరాలకు మొక్క 18 బాల మొక్కనే. ఫస్ట్ నాటినప్పటి నుంచి పెట్టుబడి ఇంచుమించు ఎకరాకు 1,20,000 నుంచి 1,50,000 అవుతుంది సార్. హెల్తీగా ఉండేదానికోసం పెట్టుబడి పెట్టి దానిలకు స్ప్రేలు చేసినా కూడా ఈ పొద్దు కొనేవాళ్ళు లేడు సార్. కొనక మొత్తం మాగిపోయి పంట అంతా ఎవరు కొట్టకపోవాలనే కానీ 2 రూపాయలకు అడుగుతారు సార్. 2 రూపాయలకు కూడా బండ్లు లేవు. ఈరోజు వస్తాం రేపు వస్తాం అంటున్నారు కానీ ఎవరు రాలేదు సార్ ముందుకు. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఆత్మహత్యలు తప్పితే ఇంకా వేరే ఏం లేదు సార్ మార్గం. ఏదో చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వం, కనీసం అరటి రైతులు పట్టించుకున్న పరిస్థితి ఏ విధంగా చూడాలి? నేను ఒక సాధారణ రైతు బిడ్డని. మాకు ఒక 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు టమోటా వేసాము, 2 ఎకరాలు ఉల్లి వేసాము. ఈ రోజున ఈ సంవత్సరన్నర కాలంలో చంద్రబాబు నాయుడు గారిని మరియు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకే మాట ప్రశ్నిస్తున్నాను. మీ సినిమా రేట్లకు కానీ లేదంటే మీ హెలికాప్టర్లో తిరగడానికి కానీ ఈ విధంగా ఖర్చు చేస్తున్నారు. మీరు రైతులకు ఈ రోజుకి 1 రూపాయైనా చెల్లించారా? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ యొక్క అరటి రైతులను ఆదుకోవాలి. వారికి కనీసం మద్దతు ధర కల్పించి రైతులకు చేయూతనివ్వాలని చెప్పేసి రైతులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ వారు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నియోజకవర్గం నుంచి.
ఏపీ ప్రభుత్వం అరటి పంటకి గిట్టుబాటు ధర కల్పించకపోగా పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసిన స్టోరేజ్ యూనిట్ ను సైతం మూసేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నలపరెడ్డి వారిపల్లి అరటి రైతులు. 2 దశాబ్దాలుగా అరటి పంటకు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఊరిలో రైతులు గిట్టుబాటు ధర లేక గగ్గోలు పెడుతున్నారు. గడిచిన 3 నెలలుగా సరైన ధర లేక తమ పంటను తామే ట్రాక్టర్లతో దున్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందటం లేదని, ఇలానే ఉంటే ఇల్లు వాకిళ్లు అమ్ముకునే స్థాయికి దిగజారుతామని బాధపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. 6 నెలల కిందట మామిడి, 3 నెలల కిందట టమోటా, ఉల్లి, 1 నెల కిందట వరి, అదే 15-20 రోజుల కిందట మిర్చి, మొక్కజొన్న, ధాన్యం, ఇలా ఏ దానికి కూడా ఏ ఒక్క పంటకి కూడా రైతన్నలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి కన్నీటి పర్యాంతమవుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా కూడా ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతన్నలు బోరున విరపిస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే రాయలసీమ వ్యాప్తంగా అత్యధికంగా పండిస్తున్నటువంటి అరటి పంటకు సంబంధించి బోరున రైతులు విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా అరటికి రేటు లేదు. కేవలం టన్ను 500 నుంచి 1000 రూపాయలు, అంటే కేజీ అరటి కేవలం 1 రూపాయికి దొరికేటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అరటిని చెట్టు నుంచి వేరు చేయడానికి కావాల్సినటువంటి కూలీలకు కూడా కనీసం వాళ్ళకి జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో అని చెప్పి కూడా రైతాంగం వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను కడప జిల్లాకు సంబంధించి పులివెందుల్లో ఉన్న నల్లపరెడ్డి వారిపల్లిలో ఉన్నాను. ఇక్కడ రైతాంగం మనతో పాటు ఉన్నారు. ఏంటి వాళ్ళ కష్టాలు, అసలు ఎలా ఉంది గిట్టుబాటు ధర కావచ్చు, ప్రభుత్వ సహాయం నిజంగానే అసలు ప్రభుత్వం స్పందిస్తుందా వాళ్ళకి, ప్రస్తుతం వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ నోటారే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎంత ధర బలుకుతుంది ఇప్పుడు ధర ఎంత 2.5 రూపాయి, రూపాయిన్నర, రూపాయి కాంటే అడుగుతున్నారు. అంతకంటే ఎప్పుడన్నా ఉన్నది ఎట్లా మాదిరిగా? గతంలో ఎప్పుడు లేదు. ప్రభుత్వం సాయం ఏమన్నా అందుతుందా? అంటే కనీసం ఇన్సూరెన్స్ చేయించడం కానీ, లేదా గిట్టుబాటు ధర కావాల్సిన దానికి బయట ప్రాంతాలకు ఎగుమతులు మేము చేస్తామని చెప్పి కూడా వ్యవసాయ అధికారులు కానీ ఎవరన్నా ఎవరు ఇంకా రాలే ఇప్పుడు ఇంటికి ఇంతవరకు. ముందుకు ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. అన్న ఎలా ఉంది అంటే మొదటిసారి ఇవాళ రేటు లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. చాలామంది రైతులను మేము అడిగితే మొదటిసారి ఈ విధంగా జరగడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదండి. నేను వచ్చేసి గుత్తగా 4 ఎకరాలు, కోరుకు 2 ఎకరాలు, సొంతం 3 ఎకరాలు అరటి సాగు చేసినాను. మొత్తం 150 టన్నుల వరకు ఈ అరటి రేటు 3 నెలల కిందట నుంచి ఇంతవరకు రేట్ అనేది లేదు. రూపాయిన్నర, 2.5, 3 రూపాయలు ఆ రేటుతో కొట్టడం వల్ల మాకు కనీసం ఆ కాయలు మోసిన కూలీలకు కాల్చిన కూలీ కూడా రాలేదు, పెట్టుబడి రాలేదు. ఎకరం పంట పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఏంటి పరిస్థితి, ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు అవన్నీ గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి? ఎకరాకు 60-70 వేలు తక్కువ కాదు సార్. మామూలుగా మనం అంతే దండిగా వేసినాం కానీ దండిగా తక్కువ. ఇప్పుడు మామూలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. టన్నర్ అన్నీ దొబ్బేస్తున్నారు సార్. డిల్లర్లతో తొక్కడం అన్నీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏదన్నా ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు రైతాంగం తరఫున. అన్న ఈ ఊరికి సంబంధించి మీరు పెద్ద మనిషిగా చెప్తున్నారు, రైతాంగ సమస్యలు కూడా మీకు తెలుసు, మీరు కూడా ఒక రైతు. సో ఎలా ఉంది పరిస్థితి? గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతూ అరటి తోటలు కూడా ఇప్పుడు ట్రాక్టర్లతో దుబ్బుకునే పరిస్థితికి రావడం జరిగింది. కారణం గిట్టుబాటు ధర లేక రైతులు, వ్యాపారస్తులు ఎవరు కానీ ఈ అరటి పంట కొనుగోలు చేసేదానికి ఎవరు రావడం లేదు. టీవీలో స్టేట్మెంట్లు చూస్తున్నాం, ఇటు చంద్రబాబు కావచ్చు ప్రభుత్వం నుంచి అదిగో వచ్చేస్తుంది, సాయం చేసేస్తున్నాము, ఎగుమతులకి అధికారులను ఆదేశించేశాము, ఇక అధికారులు నేరుగా వచ్చి రైతులకి పక్క నుండి మరి అన్ని కార్యక్రమాలు చేపడతామనే రీతిలో స్టేట్మెంట్లు అయితే ఇస్తున్నారు కదా. నేనైతే రాజకీయంగా ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులతో ఆడుకుంటే కనుక ఏ ప్రభుత్వం కూడా పైన ఉండదండి, ముందుకు రాదు. బ్రాహ్మణపల్లి దగ్గరనే ఈ అరటి పంటకు దాని గురించి రైతులకు గత ప్రభుత్వము కోల్డ్ స్టోరేజో ఏదో ఒకటి షెడ్ నిర్మాణం చేసి జరిగింది. అది కనుక ఇప్పుడున్న అధికార ప్రభుత్వం కనుక చర్య తీసుకుని దాన్ని బాగా అభివృద్ధి చేసి అరటికాయ రైతులను, ఎందుకంటే రేట్లు లేనప్పుడు నిల్వ చేసుకునేదానికి ఒక గోడౌన్లాగా ఉంటుందని అరటి రైతులు అందరూ సంతోషపడినారు. ఆ రోజు పండగ తిన్న చేసుకున్నారు రైతులంతా ఓపెనింగ్ కార్యక్రమంలో. కానీ అలాంటిది ఇప్పుడు మూతపడి అలాగే ఉంది. ఇప్పుడున్న అధికార ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఏమన్నా రీమోడల్గా తయారు చేసి రైతులకు అవకాశంగా కల్పిస్తే కనుక రైతాంగం హర్షిస్తుంది. నాకు 5 ఎకరాలు భూమి ఉంది. నేను కానీ మళ్ళీ ఒక 12 ఎకరాలు గుత్తగా తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్నా కూడా గుత్త కూడా వెళ్ళడం లేదు అసలుకు.
గుత్త నేను ఎకరాకు 40,000తో తీసుకున్నా, కానీ నాకు ఎకరాకు 10,000 కూడా వచ్చేదట్ట లేదు అసలుకు. పెట్టుబడి ఎంత అయింది, అసలు ప్రస్తుతం రేట్ ఏం నడుస్తుంది మార్కెట్లో, అసలు ఇంకా కాయ చేతికొచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ సాయం అందకపోతే ఎలా, నీ పరిస్థితి ఏంటి? ఏం లేదన్నా, అన్నీ అమ్ముకోవాల్సినది, దాని మించి ఏం లేదు ఇంకా. సో అది చూస్తున్నాం. యువ రైతు దగ్గర నుంచి కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైతుల వరకు కూడా ఎన్నడూ లేనటువంటి ఈ పరిస్థితి అయితే మాత్రము ఇవాళ దాపురించింది. గడిచినటువంటి 3 నెలలుగా కూడా అరటికి ఎక్కడా కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో కొంతమంది రైతాంగం అయితే వాటిని ట్రాక్టర్లతో తొక్కించేటువంటి పరిస్థితులు అయితే మాత్రం మా ఊర్లో కూడా జరుగుతున్నాయి. ఇదే సిచ్యువేషన్ కనుక కొనసాగితే అప్పులే మిగులుతాయి, ఇక ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే రానున్నటువంటి అతి కొద్ది సమయంలోనే కూడా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి గిట్టుబాటు ధరతో పాటు నష్టపరిహారం కింద దాదాపు 15,000 వరకు కూడా చెల్లించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే కోపంతో ఉన్నటువంటి రైతాంగము పులివెందుల కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి స్టోరేజ్ యూనిట్ ఏదైతే ఉందో వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేయడం దారుణమైనటువంటి చర్య, దాన్ని వెంటనే రీఓపెన్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం పులివెందులకు సంబంధించి నల్లపరెడ్డి వారిపల్లిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ, పులివెందుల.